राधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीप्रभुपादिकी जय श्री गुरुदेव की जय। మనము శ్రీకృష్ణ కథాసుధలో నిన్న అక్రూరుల వారు హస్తినాపురానికి వెళ్ళి అక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితులని, తర్వాత కుంతి మహారాణి తన తండ్రి లేని పిల్లలతో ఎలాంటి పరిస్థితుల్లో తను అక్కడ ఉంది, అవన్నీ వివరాలన్నింటినీ తను అక్కడ ఉండి స్వయంగా అక్కడ ధృతరాష్ట్రుడి యొక్క దుష్టబుద్ధిని, ఆయన యొక్క పాలనని అన్నింటినీ కూడా బాగా అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసుకొని కృష్ణుడికి బలరాముడికి తను అక్కడి నుంచి ఆ హస్తినాపురాన్ని నుంచి తిరిగి వచ్చి కృష్ణ బలరాములు ఇద్దరికీ సవివరంగా వివరిస్తారు అక్రూరుల వారు. కృష్ణుడు భూమి మీద ఎందుకు అవతరిస్తున్నాడు అంటే దుష్టులని శిక్షించడం కోసంగాను, సాధు పురుషులని రక్షించడం కోసంగాను తను ఇక్కడ అవతరించాడు. మరి మథురాకు వచ్చాడు. మథురాకు వచ్చిన నెక్స్ట్ డేనే దుష్ట కంసుడిని చంపేశాడు. కంసుడికి 2 భార్యలు ఉన్నారు, హస్తి ప్రాప్తి. మరి వీళ్ళిద్దరూ ఎవరు కూతురులు అంటే మగధ రాజ్యమైన జరాసంధుడి యొక్క పుత్రికలు అనమాట. మగధ రాజ్యం అంటే ఇప్పుడు మనము మన ఇండియాలో బీహార్ ప్రాంతం అనమాట. ఆ మగధ రాజ్యానికి రాజైనటువంటి జరాసంధుడి యొక్క కూతుర్లు. మరి భర్త చనిపోయిన తర్వాత ఈ హస్తి ప్రాప్తి తల్లిగారింటికి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోతారు. అసలు యాక్చువల్గా వాళ్ళ మామగారైన ఉగ్రసేనుడు ఏమనుకుంటాడు అంటే కోడళ్ళిద్దరిని భార్యని తీసుకొని తన అడవికి వెళ్ళి నేను అడవిలో తపస్సు చేసుకుంటాను అనేసి అంటాడు. కృష్ణుడిని రాజవ్వమంటాడు. కాకపోతే కృష్ణుడు ఏమంటాడు, లేదు మీరే రాజుగా ఉండండి, నేను మీకు సహకారాలు అందిస్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఈ హస్తి ప్రాప్తికి ఇంకా రాజ్యంలో ఉండడం ఇష్టం లేదు. పాపం తన భర్త చనిపోయిన తర్వాత ఎలాగో పిల్లలు కూడా లేకపోయేసరికి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇద్దరు తల్లిగారింటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి వాళ్ళ భర్త యొక్క చావు ఏ విధంగా జరిగింది, ఎవరు చంపారు అన్న విషయాన్ని బాగా చెప్తారు. సో చిన్న పిల్లవాడు ఇలా వచ్చాడు, అన్యాయంగా భర్తని చంపేశాడు, అవన్నీ చెప్పడంతో మగధ రాజైన ఆ జరాసంధుడు చాలా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి కూతుర్లిద్దరికీ ప్రతిజ్ఞ చేస్తాడు. ఏంటంటే యదువంశంని మొత్తము నాశనం చేస్తాను, నీ భర్తని చంపినటువంటి యదువంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద బ్రతికి ఉండకుండా వాళ్ళందరినీ మొత్తం యదువంశాన్ని మొత్తాన్ని నేను మట్టు కలిపి చేస్తాను అని చెప్పేసి ఇద్దరు పుత్రికలకి వాగ్దానం చేసి ప్రతిజ్ఞ చేసి తను ఏం చేస్తాడు అంటే ఆయనకి ఫేవరబుల్గా ఉన్నటువంటి రాజులు, సామంత రాజులు ఎవరైతే ఉన్నారో 17 ఔక్షహోణిల సైన్యాన్ని తీసుకొని జరాసంధుడు మథురకు వస్తాడనమాట. మరి మథురకు వచ్చి తను మొత్తము మథుర రాజ్యాన్ని మొత్తము కూడా చుట్టేసేస్తాడనమాట.
ఔక్షహోణి అంటే ఏంటి అంటే ఔక్షహోణిలో 3 రకాల సైనికులు ఉంటారనమాట. రథికులు ఉంటారు, అశ్వికులు ఉంటారు, పదదళాలు ఉంటారు, ఇందులో గజదళం కూడా ఉంటుంది. ఆ విధంగా 23 ఔక్షయోనిలు అనమాట. 21,870 రథికులు ఉంటారంట, 65,610 అశ్వికులు, తర్వాత గజ దళము, తర్వాత 1,09,350 మంది పదదళం ఉంటారంట. ఇంతమందిని కలిపితే ఒక ఔక్షయోని అవుతుంది. అయితే అలాంటి 23 ఔక్షయోనిల సైన్యాన్ని తీసుకొనేసి జరాసంధుడు వచ్చాడనమాట. మొత్తం మథుర యొక్క రాజ్యాన్ని చుట్టూ కూడా మొత్తము సరౌండింగ్గా వాళ్ళందరూ అటాక్ చేసి అరెస్ట్ చేసి ఉంటారనమాట. మరి ఈ విషయం తెలిసినప్పుడు ఈ మథురా రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు వాళ్ళందరూ బాగా భయపడుతున్నారు. అయ్యో, ఈ జరాసంధుడు వచ్చేసాడు, అల్లుడు చనిపోయాడనే ప్రతీకారం తీసుకోవడం కోసం కానీ ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మొత్తం ఈ మథురా రాజ్యాన్నే వాళ్ళు మట్టు కల్పించేస్తారు. అసలు ఆయనని మనం ఎదుర్కోగలుగుతామా, మనం ఏ విధంగా తనకి సమాధానం చెప్పగలుగుతాము అని చెప్పేసి సైన్యము తర్వాత అధికారులు వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారనమాట. అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు అంటారనమాట, లేదు లేదు రాజా, ఉగ్రసేనుడితో వాళ్ళ తాతగారితో అంటున్నారనమాట, మీరేమీ బెంగపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క సైన్యం యొక్క సహకారాలు కూడా మాకేమీ అవసరం లేదు. కాకపోతే ఒక 2-4 మా వెంట పంపించండి. అది కూడా మాకు హెల్ప్ చేయడానికి కాదు, అక్కడ జరిగేటటువంటి సమాచారాన్ని, ఆ మెసేజ్ని తీసుకొచ్చి మీకు చెప్పడానికి మాత్రమే. అంతే తప్పితే మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి సైన్యం అవసరం లేదు అనేసి చెప్తారనమాట. పాపం సైనికులు వీళ్ళందరూ కూడా అమ్మయ్య అనేసి వాళ్ళు అనుకుంటారు. కాకపోతే కృష్ణుని ఒంటరిగా పంపించడం కూడా వాళ్ళకేమీ ఇష్టం లేదు. వాళ్ళు వెళ్ళి మథుర తరపున వాళ్ళందరికీ యుద్ధం చేయాలని వాళ్ళ కోరిక ఉంది. కాకపోతే కృష్ణుడు ససేమిరా మీ యొక్క సహాయ సహకారాలు అవసరం లేదు అనేసి చెప్తాడనమాట. అలా చెప్పేసి మరి మనము ఎప్పుడైతే కృష్ణుడు మథురాలోకి వచ్చేటప్పుడు మథుర యొక్క వర్ణన చెప్పుకున్నాము. ఆ మథుర రాజ్యం చుట్టూ చాలా ఎత్తైన ప్రహరీ గోడలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ప్రహరీ గోడ చుట్టంతా ఈ జరాసంధుడి యొక్క సైనికులు ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే ఆ యుద్ధ మథుర యొక్క సీమలో నుంచి బయటకు వచ్చారనమాట. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఆ సీమ ద్వారా బయటికి వచ్చారో అప్పుడంట ఆకాశం నుంచి 2 రథాలు వచ్చాయంట. ఆ రథాలు ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నాయంటే సూర్యుడి యొక్క తేజంతో ఉన్నాయన్నమాట. ఆ 2 రథాలు ఏంటి అంటే కృష్ణుడి యొక్క రథము, బలరాముడి యొక్క రథం అనమాట. కృష్ణుడి యొక్క రథము నందిఘోష, బలరాముడి యొక్క రథము దేవదల కాదు, తాళధ్వజ. ఆ రథాల్లో మొత్తం ఆయుధాలు ఉన్నాయంట. తర్వాత దారుకలతో కూడా ఆ రథం సిద్ధంగా వచ్చి ఉందన్నమాట. మరి ఈ జరాసంధుడు వచ్చాడు, మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేశాక 10 o'clock అలా వచ్చాడంట. 23 ఔక్షయోనులతో తను వచ్చాడు. యుద్ధము ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరు ఊహించలేరు. మరి కృష్ణ బలరాములు ఏ విధంగా వాళ్ళందరినీ ఎదుర్కొంటారో ఎవరికి తెలియదు. బృందావనంలో ఉన్న వాళ్ళందరికైతే అసురులని చాలా ఈజీగా చంపేస్తాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ మథురలో ఉన్న వాళ్ళకి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యం గురించి విన్నారే కానీ ఇప్పటివరకు చూడలేదు. వాళ్ళ యొక్క రాజ ప్రసాదాలకి పైనకి, ఆ గోపురాల పైనకి ఎక్కేసి, వరాండాల్లో బిల్డింగ్ మీదకి ఎక్కేసి అందరూ ఆతురతగా చూస్తూ ఉన్నారంట కృష్ణ బలరాములు ఏం చేయబోతున్నారు అని. అంతలోకే ఈ ఆకాశంలో నుంచి 2 రథాలు వచ్చాయి. కపిధ్వజం ఇంకా గరుడ ధ్వజంతో ఈ 2 రథాలు ఉన్నాయన్నమాట. ఆ రథాలని ఎక్కి అక్కడ వాళ్ళ యొక్క ఆయుధాలని తీసుకొని జరాసంధుడి యొక్క సైన్యంతో యుద్ధాన్ని ఆరంభించారనమాట. యుద్ధాన్ని ఆరంభించారైతే 2 గంటల్లో మొత్తం 23 ఔక్షయోనిల సైనికులందరినీ కూడా మట్టు కల్పించేశారంట. ఆ యుద్ధానికి వచ్చినటువంటి ఎవరైతే సామంత రాజులు ఉన్నారో కొంతమంది, అంటే జరాసంధుడికి ఫేవరబుల్గా ఎవరైతే ఉన్నారో, కృష్ణ బలరాములు చేసినటువంటి శంఖనాదానికి, తర్వాత వాళ్ళ యొక్క ధనస్సు యొక్క ఢంకారంకి వాళ్ళు భయపడిపోయి వాళ్ళ యొక్క సైన్యాలని వదిలేసి వాళ్ళు పారిపోయి అడవిలో చెట్లపైన ఎక్కి కూర్చున్నారంట. ఆ విధంగా మొత్తము ఆ సైన్యం అంతా 2 గంటల్లో మొత్తమే మట్టు కల్పించారనమాట. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వేసేస్తున్నారు. కాళ్ళు నరికేశారు, చేతులు నరికేశారు, కడుపులు తెగ్గోసేశారు, తలలు తీసేశారు. ఏనుగుల తలలు పడిపోయాయంట, గుర్రాల తలలు తెగిపోయాయంట. ఎంత విపరీతంగా అక్కడ రక్తము ఏరులాగా ప్రవహిస్తోందంట. నీళ్లు కాదు, రక్తమే ఏరులాగా ప్రవహిస్తోందంట. ఆ రక్త నది లోపల వీళ్ళ తలలన్నీ
ఇలా పోతున్నాయన్నమాట. అంటే వాళ్ళ చేతులు, కాళ్ళు, తలలు, ఏనుగు యొక్క తలలు, తర్వాత సైనికుల యొక్క జుట్టు అంతా ఇలా ప్రవహించిపోతూ ఉంటే ఆ నది లోపల పాములు, తాబేళ్ళు, కుందేళ్ళు మొసళ్ళు, తర్వాత నాచు, ఇవన్నీ చెక్క ముక్కలు అవన్నీ ఏ విధంగా అయితే కొట్టుకుపోతూ ఉంటాయో నదిలో, అంటే మనకి వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా ఆ రక్తపు నదిలో వీళ్ళందరూ కొట్టుకుపోయేనట్టుగా కనిపిస్తుందంట. మరి సైనికులు కానీ, తర్వాత ఈ అశ్వాలు, గజాలకి అలంకరించినటువంటి బంగారు ఆభరణాలు, మణులతో కూడినటువంటి వాళ్ళ కిరీటాలు, వాళ్ళ చేతులకు ఉన్నటువంటి కంకణాలు, ఇవన్నీ కూడా అవేంటి గులగరాళ్ళు, తర్వాత కంకర్రాళ్ళు ఏ విధంగా అయితే తేలుతూ ఉంటాయో ఆ విధంగా రక్తపు మడుగులో తేలుతూ ఉన్నాయంట. సో మగధరాజు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు, కృష్ణుడి దగ్గరకు వచ్చి మాట్లాడతాడనమాట. ఏమంటాడు అంటే, నువ్వు బంధు సంహారి అనేసి అంటాడనమాట. అంటే నువ్వు బంధువులని చంపేటటువంటి వాడా, నువ్వు నీచుడివి అనేసి అంటాడు, అధముడివి అనేసి అంటాడు. కానీ అప్పుడు ఇంకేమంటాడంటే, నువ్వు దాక్కొని ఉన్నావు ఇన్ని రోజులు వృందావనంలో, నీకు శక్తి లేక, నువ్వు ఎదురుపడే ధైర్యం లేక నువ్వు వృందావనంలో ఇన్ని రోజులు దాక్కొని ఉన్నావు. నువ్వు క్షత్రియుడు కానీ క్షత్రియుడు కాకుండా బ్రతికావు ఇన్ని రోజులు. నువ్వు క్షత్రియుడని చెప్పడానికి కూడా సిగ్గు చేయటం, అందుకే నీతో నేను యుద్ధం చేయను, అసలు నీతో యుద్ధం చేయడం నాకు ఇష్టమే లేదు, చిప అనేసి అంటాడంట కృష్ణుడితో. సరే అనేసి ఊరుకుంటాడనమాట. అప్పుడు నిజంగా చెప్పాలంటే బంధు సంహారి ఎవరు? తన అల్లుడే కదా. ఇప్పుడు ఈయన మామని చంపాడని, ఈయన కూతురులో భర్త చనిపోయాడని ఇప్పుడు రోషానికి వచ్చాడు. కానీ అంతకుముందు కృష్ణుడి యొక్క ఎంతమంది తమ్ముళ్ళని చంపేశాడు. అప్పుడు ఎక్కడ పోయింది వాడి బంధుత్వము? వాడికి తెలీదా? రాక్షసులందరూ ఇలానే ఉంటారు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి కనిపించవంట. ఎదురుగా వాడికి ఎప్పుడైనా బాధ అవుతే, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి బాధ అవుతే అప్పుడు కానీ బాధ కలుగుతుంది అనమాట. అందుకే నువ్వు బంధు సంహారి అనేసి అంటున్నాడు కృష్ణుడిని. బలరాముడి దగ్గరికి వస్తాడంట. ఓ పర్వాలేదు, నువ్వు చూస్తే కొంచెం బలస్థుడిగా ఉన్నావు, నేను ఒకవేళ యుద్ధం చేస్తే నీతో యుద్ధం చేస్తాను అనేసి బలరాముడితో అంటాడంట. బలరాముడికి బలం తక్కువ. ఏమంటున్నాడు అంటే, బలరాముడిని చూద్దాం, నీకు అంత బలం ఉంటే నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను చంపేయి, ఒకవేళ నువ్వు నా చేతిలో చనిపోయావనుకో అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దువులే అనేసి బలరామునికి రోషం వచ్చేలాగా మాట్లాడి బలరాముడితో యుద్ధం చేస్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు బలరాముడు ఇంకా తానే వచ్చి వైరపడిగితే బలరాముడు ఊరుకుంటాడా? బలరాముడంట సింహం అటాక్ చేసినట్టుగా, ఏనుగు మీద సింహం దూకితే ఎలా ఉంటుందో ఆ విధంగా బలరాముడు ఆ జరాసంధుడి మీద పడ్డాడంట. ఎలా ముష్టిక ఘాతాలు, తర్వాత ఆయన యొక్క హలాన్ని, గదని తీసుకొని తనని కొట్టి ఏ విధంగా అయితే బట్టలు పిండేస్తామో ఆ విధంగా జరాసంధుడిని పిండేస్తున్నాడంట. జరాసంధుడి లోపల ఉన్నటువంటి శక్తి అంతా పోయింది. అసలు ఆయన లోపల ఉన్నటువంటి ఏవైతే ఎముకలు ఉన్నాయో ఒక్కటి కూడా ఒక్క స్థానంలో లేదంట. అవన్నీ అలా, ఎందుకంటే పిండేస్తున్నాడు. అసలు ఇంకా జరాసంధుడు అనుకుంటున్నాడు, అసలు వీడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి చేతిలో నేను ఈరోజు చచ్చానే అనేసి అనుకుంటున్నాడంట. అయితే అప్పుడు కృష్ణుడు చూసి, దావు భయ్యా చూడదా అనేసి అంటాడు అనమాట. ఇంకా నువ్వు చాలా అన్న వద్దు, ఇంకా వాడిని చంపొద్దు, వదిలే అంటాడంట. వదిలేయి అనగానే అలా పిండుతూనే వాడిని అలా వదిలేస్తాడంట. అప్పుడు జరాసంధుడు అంటాడు, అయ్యో నువ్వేంటిరా ఇప్పుడు నన్ను ఇలా వదిలేస్తున్నావు, నన్ను చంపేయరా, నాకు సిగ్గు చేయటు, చిచి ఈ అవమానంతో నేను బ్రతకలేను, నువ్వు నన్ను చంపేయి అని చెప్పేసి బలరాముడు వెంట ఈ జరాసంధుడు పట్ల, వాడికి శక్తి లేదు, ఎదురు తిరిగి గొడవ పడడానికి కూడా శక్తి లేదు. నన్ను చంపేయి అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే ఆయుధం లేకుండా ఇంతసేపు వాడి చేతిలో నేను ఓడిపోయాను, ఇప్పుడు తిరిగి వెళ్ళి నా కూతుర్లకు నేను ఏ విధంగా ముఖాన్ని చూయించుకుంటాను, అయినా క్షత్రియ నేను గొడవపడి ఇంత చిత్తుగా వీడి చేతిలో ఓడిపోయాను, చిచ్చి నాకు ఈ బ్రతికెందుకు, అలా కాదు నువ్వు నన్ను చంపేయి అనేసి అంటే అప్పుడు బలరాముడు అంటాడంట, చీపా అని చెప్పేసి ఒక తండ్రిదంటాడంట, మా తమ్ముడు వద్దన్నాడు, ఇప్పుడు నేను నిన్ను చంపనుకో అనేసి వదిలేస్తాడనమాట. అప్పుడు బలరాముడు వచ్చి, ఏమైందిరా నీకు, వాడిని చంపేసేవాడిని కదా, వాడిని ఎందుకు ఆపావు అనేసి అంటాడంట. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, మర్చిపోయావా మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, అసలు మన ప్రాజెక్ట్ ఏంటి అనేసి అంటాడనమాట. అప్పుడు అంటాడు, మనము దుష్టులను సంహరించడం కోసమే వచ్చాము, వీడు ఫ్రీగా దుష్టులందరినీ తీసుకొని వచ్చి మన ముందర పెడుతూ ఉంటే మనం ఎందుకురా వీడిని చంపేది, ఇంకా పోనీ వదిలే, మళ్ళీ ఇంకా కొంతమందిని జమ చేసి తీసుకొని వస్తాడు, అప్పుడు చూద్దాంలే అనేసి చెప్తాడనమాట. అప్పుడు బలరాముడు, ఓ అవునులే, మనకి ఎలాంటి పని లేదు, ఇంకా మనం ఇప్పుడు రథం వేసుకొని మొత్తం ప్రపంచం అంతా తిరిగి దుష్టులను వెతకాల్సిన పని లేదు కదా,
హాయిగా మనం ఇంటి దగ్గర కూర్చొని ఉంటే వీడే దుష్టులందరినీ తీసుకొస్తాడు ఇంటి దగ్గరికి హాయిగా అని చెప్పేసి వీళ్ళిద్దరు మంచిగా ముచ్చట పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బంగారు ఆభరణాలు ఉన్నాయో ఈ నదిలో తేలుతూ ఉన్నాయి కదా, ఈ బంగారు ఆభరణాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళ తాతగారైన ఉగ్రసేనుడికి గిఫ్ట్ ఇస్తారనమాట. మళ్ళీ ఈ బంగారం అంతా రాజ్యకోశంలోనికి వెళ్తుందనమాట. అయితే జరాసంధుడు ఇంక ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు వెళ్ళి ఆ మగధ రాజ్యంలో ఆ ముఖాన్ని ఆ తలని ఎత్తి ఎలా తిరగగలుగుతాడు. అందుకే ఏమనుకుంటున్నాడంటే చిచి నాకు ఈ జీవితమే వద్దు, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనేసి తను వెళ్తున్నాడు అనమాట. ఆ అడవి మార్గంలో వెళ్తున్నాడు. ఇందాక కొంతమంది రాజులు పారిపోయి ఆ చెట్ల మీద దాచుకొని ఉన్నారు కదా, వాళ్ళు అంటున్నారు అనమాట ఇంకా నాకెందుకు ఈ జీవితం అనేసి తను అలా అనుకుంటే, ఏంటి మగధరాజా జరాసంధ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇంకా నేనేం వెళ్తానయ్యా, నా బిడ్డలు ఇద్దరికి నేను మాట ఇచ్చేసి వచ్చాను, మొత్తము యదు వంశాన్ని మట్టి కలిపేస్తాను అనేసి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో నేను ఇలా తుగ్గు అయిపోయి పిండిలా అయిపోయాను. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్తాను నా కూతుర్ల దగ్గరికి, వాళ్ళు బాధలో ఉన్నారు, భర్తను పోగొట్టుకొని ఎలా వాళ్ళని ఓదారుస్తాను, నేను పిరికి పందనా, నేను ఎలా వెళ్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ రాజులందరూ అంటారు, జరాసంధ లైట్ తీసుకో, ఏంటి ఒక్కసారికేనా, మేమందరం ఉన్నాం కదా, మళ్ళీ నీకు హెల్ప్ చేస్తానులే, ఇంకా ఎంతోమంది వస్తారులే మనకి, అప్పుడే నువ్వు ఇలా నువ్వు అడవికి వెళ్ళిపోతాను తపస్సు చేస్తాను అంటే ఎలా, అలా కాదు, వాడిని చంపేయాలి, చంపకుండా ఎలా వదిలేస్తాం వాడిని, అలా కాదు, నువ్వంతా లైట్ తీసుకో పదా అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి జరాసంధుని బాగా ఎక్కిచ్చేసి జరాసంధుని మళ్ళీ తిరిగి మగధ రాజ్యానికి పంపించేస్తారు. వీళ్ళు వాళ్ళ రాజ్యానికి వెళ్తారనమాట. ఈ విధంగా జరాసంధుడు అలానే 23 అక్షయోనిల సైన్యాన్ని తీసుకొని 17 సార్లు వస్తాడనమాట. వీళ్ళందరూ ఏమంటారంటే ఇలా కాదు, ఈ ఊరికి ఇలా జరాసంధుడు ఏమైనా సామాన్యమైన వాడా కాదు, వాడు పెద్ద అసురుడు, చాలా బలం కలిగిన వాడు అనమాట. అలా కాదు, మనము కృష్ణుడి మీదకి ఈ యదు వంశం మీదకి మథురా మీదకి వచ్చేటప్పుడైతే ఆ ముహూర్తం ఉంది చూడు, అది సరి అయిన ముహూర్తం కాదు. అందుకే ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక గొప్ప ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొని మంచిగా చూచి వాడి ఫ్యూచర్ తెలుసుకొని రావాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. వీళ్ళు ఈ విధంగానే 17 సార్లు వచ్చారు. 17 సార్ల కృష్ణ బలరాముల చేతుల్లో ఓడిపోయి వాళ్ళందరి తలలు తెగిపోయి ప్రతి ఒక్కసారి ఆయన ఎక్కడెక్కడి నుంచో ఈ దుష్టులందరినీ సంగ్రహించి తీసుకొని వచ్చి వీళ్ళ కోశాగారాన్ని నింపుతున్నాడు. వాళ్ళందరినీ వీళ్ళు చంపడం, వాళ్ళ బంగారాన్ని తెచ్చుకోవడం, వీళ్ళు కోశాగారం నింపుకోవడం, ఇదే జరుగుతూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే కృష్ణ బలరాములి జరాసంధుడి యొక్క సైనికులని చంపేశారో వీళ్ళందరూ ఈ రాజ్యపు కోటల మీద నించున్న వాళ్ళందరూ కూడా చూసి ఆ కృష్ణ బలరాముల యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతో మురిసిపోతున్నారనమాట. వాళ్ళు ఇంకా అసలు పైనుంచి పూలు చల్లుతున్నారు, మజ్జిగ చల్లుతున్నారు, అక్షంతలు చల్లుతున్నారు, తర్వాత మలకలు చల్లుతున్నారు, ఆ విధంగా చందనాన్ని చల్లుతూ ఉన్నారు. కృష్ణ బలరాముల యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉన్నారనమాట. వీళ్ళే కాకుండా దేవతలు కూడా ఆకాశం నుంచి దుందిబులు వాయిస్తున్నారు, గంధర్వులు పాడుతూ ఉన్నారు, పుష్పవృష్టి కురుస్తూ ఉంది, జరుగుతూనే ఉంది. ఇది రిపీటెడ్ ఇక ప్రతిరోజు. ఎలా అయితే బృందావనంలో రోజు తను గోవులను తీసుకొని వెళ్ళడానికి అందరూ బారులు తీరి ఊరేగింపు దర్శనం చేసుకున్నట్టుగా ఈ జరాసంధుడి యొక్క కార్యాన్ని 17 సార్లు అలా చూస్తూనే ఉన్నారనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది అంటే ఒకడు కాలయవ్వనుడనే రాక్షసుడు ఉంటాడనమాట. ఈ కాలయవ్వనుడనే రాక్షసుడు ఎలా పుట్టాడు అంటే గర్గముని యొక్క బామర్ది ఉంటాడు. గర్గముని యొక్క బామర్ది ఒకసారి గర్గమునిని హేళన చేస్తాడనమాట. హేళన చేయడంతో అక్కడ ఉన్నటువంటి యదువంశీయులందరూ కూడా ఆ హేళనకి నవ్వుతారు. దాంతో గర్గమునికి బాగా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి తన కోపంతో ఈ యదువంశీయులందరినీ భయపెట్టేటటువంటి పుత్రుడు నాకు కలుగుగాక అని చెప్పేసి కోపంతో తను కోపాగ్నిలో మండిపోతున్నాడు. ఆ విధంగా వెళ్ళి తను ఒక దగ్గర కూర్చొని తపస్సు చేస్తాడు. 12 సంవత్సరాల తపస్సు చేస్తాడు శివుడికి. శివుడు ప్రత్యక్షమై తన కోరికని మన్నించిన తర్వాత తను వచ్చేస్తాడనమాట. వచ్చేసి అయితే కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని రోజులు ఇలా గడుస్తూ ఉంటే ఒకసారి యవ్వన రాజు ఒకతను గర్గముని దగ్గరికి వస్తాడనమాట. వచ్చి నాకు పుత్రులు ఎవరు లేరు, నాకు పుత్రుని ప్రసాదించండి అనేసి అడిగితే అప్పుడు ఈ గర్గాచార్య ఏం చేస్తాడు అంటే తనకు ఉన్నటువంటి వరం ఉంది కదా, ఆ వరం ప్రకారంగా
ఆ యవ్వన రాజు యొక్క భార్యకు ఒక పుత్రుణ్ణి తను ప్రసాదింపజేస్తాడనమాట. ఆ యవ్వన రాజు యొక్క ఆ కుమారుడే కాలయవనుడు అనమాట. ఈ కాలయవనుడు చాలా గర్విష్టి, చాలా పెద్ద శరీరం ఉంటుందన్నమాట, నల్లగా ఉంటాడు, వాడి బలం మీద వాడికి చాలా గర్వం. అయితే ఒకరోజు నారద మహర్షిని కలుస్తాడనమాట. నారద మహర్షి ఆయనని కలుస్తాడు. నారద మహర్షిని కలవడం ఇంపాసిబుల్, నారదుడే కలుస్తాడు. మరి నారదుడు ఎందుకు వచ్చి కలుస్తాడు అంటే కృష్ణుడి యొక్క లీలల్ని ఆయన ఇంకా కొంచెము మధురంగా చేయడానికి, లేకపోతే ఇంకా సమయానికి అవన్నీ జరిగే విధంగా తను అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు కదా. ఒకరోజు ఈ కాలయవనుడికి నారదుల వారు కలుస్తారు. కాలయవనుడు ఆయన శక్తితో ఉన్నటువంటి గర్వంతో అడుగుతాడనమాట నారద మహర్షిని, నేను చాలా బలం కలిగిన వాడిని, నేను ఎవరి చేతిలో చావను, నాకు అలాంటి వరం ఉంది. సో మరి నా బలాన్ని చూయించుకోదగ్గటువంటి భూమి మీద ఎవరైనా అంత బలం కలిగిన రాజులు ఉన్నారా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు నారద మహర్షి చెప్తారు, ఎందుకు లేరు, ఇప్పుడు ప్రజెంట్ సమయంలో యదువంశీయులు చాలా గొప్ప రాజులు ఈ భూమికి, వాళ్ళు చాలా గొప్ప బలవంతులు అనేసి చెప్తాడనమాట. అవునా, అంత పోటుగాళ్ళు ఉన్నారా ఆ యదువంశంలో? అయితే ఎవరు చెప్పు, నేను వెళ్తాను, వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను అనేసి అంటాడనమాట. వెళ్ళు, అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు కృష్ణ అని, ఆయనతో యుద్ధం చేయి చాలు, నీ యొక్క బలం ఎంత గొప్పదో నేను కూడా చూస్తాను అనేసి అంటాడు. పిల్లోడు అదేంటి అనేసి అంటాడు అనమాట. అవును, ఆయన చాలా గొప్ప శక్తివంతుడు, ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బలాన్ని చూయించుకో అని చెప్తాడనమాట. అప్పుడు కాలయవనుడు అడుగుతాడనమాట, మరి అతను ఎలా ఉంటాడు, కృష్ణ అంటే ఆయన ఎలా ఉంటాడు, మరి ఆయనని నేను ఎలా గుర్తుపెట్టాలి అనేసి అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి కృష్ణుడి యొక్క రూపమాధుర్యాన్ని చాలా చక్కగా వర్ణిస్తారనమాట. ఆయన యొక్క పాదాలు ఎలా ఉంటాయి, హస్తాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆయన వర్ణిస్తున్నాడు. కాకపోతే కాలయవనుడికి అవన్నీ అర్థం కావాలి కదా. సరే, ఆయన ఏం బట్టలు వేసుకుంటాడు, ఆయన ఎలా తయారవుతాడు, ఆయన ఎలా నడుస్తాడు అని అడుగుతున్నాడు అనమాట. చెప్తాడనమాట, ఆయన ఎల్లో కలర్ బట్టలు వేసుకుంటాడు అని చెప్తారనమాట. అవునా, ఎల్లో ప్యాంట్ వేసుకుంటే షర్ట్ ఏ కలర్లో ఉంటుంది అని అడుగుతాడనమాట. అప్పుడు నారదుడు అంటాడు, ఆయన షర్టు గిట్టు ఏం వేసుకోడు, ఓన్లీ ఎల్లో ధోతి ఒకటే కట్టుకుంటాడు అనేసి చెప్తాడు. ఇంకా ఆయనను గుర్తుపట్టాలంటే ఏం చేయాలి ఏంటివి ఇంకా గుర్తులు ఏంటి అంటే ఆయన తలలో నెమలి పింఛం ఉంటుంది, ఆయన నల్లగా ఉంటాడు అని చెప్తున్నాడు. అవునా, నల్లగా ఉంటాడా అనేసి అంటాడనమాట. అవును, అయితే ఇంకొక గుర్తు చెప్తున్నాను విను అనేసి అంటాడనమాట. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే అందాన్ని, ఎన్నెన్ని అందాలని, అందమైన ప్రదేశాలు కావచ్చు, అందమైన రూపాలు కావచ్చు, ఏదైనా సరే అందాన్ని నువ్వు చూసావు కదా ఇప్పటివరకు, నువ్వు ఎప్పుడైతే కృష్ణుని చూస్తావో అవన్నీ కూడా అందం కాదని తెలుసుకుంటావు. నిజమైన అందాన్ని నీ కళ్ళతో చూడబోతున్నావు, అలాంటి బ్యూటీని నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆయనను చూసిన తర్వాత మిగిలినవన్నీ వేస్ట్ అనుకుంటావు చూడు, ఆయనే కృష్ణుడు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చూశాక నువ్వు ఇంకా ఆయననే చూడాలనిపిస్తుంది చూడు, ఆయనే కృష్ణుడు అనేసి చెప్తాడనమాట. అవునా, నల్లగా ఉంటాడు, అంత అందంగా ఉంటాడా, సరే నేను వెళ్ళి చూస్తాను, నేను ఆయనతో వెళ్ళి పోరాడతాను, అప్పుడు నా బలాన్ని నేను నిరూపించుకుంటాను అనేసి తను ఏం చేస్తాడంటే ఈ కాలయవ్వనుడు 3 కోట్ల యవ్వన సైన్యాన్ని తీసుకొని ఈ మథుర నగరం మీదికి తను ఆక్రమించడానికి వస్తున్నాడనమాట. ఎందుకు, మథురాలో యదువంశీయులు ఉన్నారు, ఆ యదువంశీయుల్లో రాజు చాలా బలవంతమైన వాడు, ఆయన మీద నా బలాన్ని ప్రయోగించాలి అన్నది ఆయన ఉద్దేశం. సో ఆ విధంగా తను వస్తున్నాడు. మరి భగవంతుడు, మీ వాయిస్ మధ్యలో లో అయిపోతుంది మాతాజీ. లో అవుతుందా? అవునా, లో అవుతుంది. స్టార్టింగ్ లో మాట వినిపిస్తుంది, చివర్లో మాట వినిపించట్లేదు. అవునా, ఓకే. హరే కృష్ణ, ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? ఈ కాలయవనుడు మొత్తము 3 కోట్ల యవ్వన సైన్యాన్ని తీసుకొని వస్తాడనమాట. ఈ మథురా నగరాన్ని అంతా చుట్టేశాడు. కృష్ణుడు అంతర్యామి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ లీల చేయాలో, ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారో, ఏది జరగబోతుందో ఆయనకు తెలుసు. మరి కృష్ణ బలరాములు ఇద్దరూ ఇది కనిపెట్టేశారు, కాలయవనుడు యవ్వన సైన్యాన్ని తీసుకొని ఇప్పుడు మథురా మీద అటాక్ చేయబోతున్నారు అని. అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. ఏమంటున్నాడంటే కృష్ణుడు, బలరామ దావుజీ చూడు, ఇప్పుడు కాలయవనుడు వచ్చాడు, ఈ 3 కోట్ల సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇదే ఇప్పుడు మనం ఏం చేస్తాము, వెళ్ళి కాలయవన్ని ఎదుర్కొంటాం. ఇదే ఛాన్స్, ఇప్పుడు పోతే దొరకదు అని చెప్పేసి జరాసంధుడు కూడా అదును చూసి వస్తాడు.
జరాసంధుడు అదును చూసి వచ్చాడనుకో, అప్పుడు ఏం చేస్తాడు? రాజ్యంలోనికి ప్రవేశించి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, రాజులందరినీ, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ చంపేయచ్చు, లేకపోతే వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తను ఎక్కడైనా దాచిపెట్టేయగలుగుతాడు. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వీళ్ళందరికీ సెక్యూరిటీ కావాలి, వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీ ఏర్పరచడం మనకు ప్రథమ కర్తవ్యము అని చెప్పేసి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నారనమాట, రామ శ్యామ. ఇంకా చేసుకొని అప్పుడు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు 96 మైళ్ళ యోజనం కలిగినటువంటి పెద్ద దుర్గమ సిటీని, దుర్గమం అంటే కాలనీ అనుకోవచ్చు, అంటే పెద్ద కోట గోడలతో చుట్టబడి ఉన్నది అని అర్థం అన్నమాట. అలాంటి రాజ్యాన్ని ద్వారకాపురిని ఇప్పుడు నిర్మిస్తున్నారనమాట. అది ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే సముద్ర గర్భంలో నిర్మిస్తున్నారు. ఆ సముద్ర గర్భంలో ఈ ద్వారకా నగరాన్ని నిర్మిస్తున్నారు. ఎలా ఉంది అంటే ఆకాశాన్ని అంటే అంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నటువంటి భవంతులు ఉన్నాయంట. ఆ భవంతులు బంగారంతో చేసినటువంటి గోపురాలు ఉన్నాయంట. దానికి ఉన్న స్లాబ్ ఏమో స్ఫటికాలతో చేసినట్టుందంట. ఆ స్లాబ్కి ఉన్నటువంటి ఏవైతే స్తంభాలు ఉన్నాయో పిల్లర్స్లో అన్ని రత్నాలు, మణులు, వజ్రాలు, వైడూర్యాలు అంతా నకిషి చేసి ఉందంట. బండలు కూడా అన్నీ చింతామణి స్టోన్స్తో బండలు ఉన్నాయంట. బాల్కనీ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి భవంతి చుట్టూ చెట్లు పెట్టుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉందంట. ఆ విధంగా మొత్తం ద్వారకా నగరాన్ని 4 వర్ణాలతో ఉన్నటువంటి వాళ్ళకి సదుపాయంగా వాళ్ళ తగ్గట్టుగా ఆ నగరాన్ని వాళ్ళు ఏర్పరుస్తున్నారనమాట. చాలా పెద్ద హైవే రోడ్స్ ఉన్నాయంట, చౌరస్తాలు ఉన్నాయంట, పెద్ద పెద్ద సందులు ఉన్నాయంట, వీధి ఊరేగింపులు చేసుకోవడానికి వీలుగా ఆ వీధులన్నీ ఉన్నాయంట. తర్వాత చౌరస్తాలో చెబుతార్లు ఉన్నాయంట, అక్కడ కూర్చొని అందరూ సమావేశపరచుకోవడానికి. ఇంకా అక్కడ గార్డెన్స్ ఉన్నాయంట, పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్స్ ఉన్నాయంట, వనాలు ఉన్నాయంట, ఉపవనాలు ఉన్నాయంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మథురాశ్రీలందరూ వాళ్ళందరూ సమావేశం అవ్వడానికి సీక్రెట్ గార్డెన్స్ ఉన్నాయంట. ఆ విధంగా మొత్తం ద్వారకా రాజ్యాన్ని ఏదైతే ఈ మథురాలో ఉన్నారో వాళ్ళందరికీ సరిపడేటటువంటి సదుపాయం కలిగినటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి ద్వారకా నగరాన్ని నిర్మించారనమాట. ద్వారకా నగరం అంతా ఏ విధంగా ఉంది అంటే విశ్వకర్మ యొక్క శిల్పత్వం ఏదైతే ఉందో ఆయన యొక్క నైపుణ్యంతో ఏర్పడినటువంటి నగరం అన్నమాట. ఆ విధంగా దావుజీకి చెప్తున్నాడనమాట, నువ్వు యోగమాయ శక్తి ద్వారా నువ్వు ఈ మథురాలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ద్వారకాకి పంపించు, వీళ్ళందరినీ షిఫ్ట్ చెయ్యి అనేసి చెప్తున్నాడనమాట. బలరాముడికి ఎట్లాగో అలవాటే, రోహిణి అమ్మ దేవకి అమ్మ బొజ్జలో నుంచి రోహిణి అమ్మ బొజ్జలోకే వచ్చాడు. సో ఆ విధంగా ఇప్పుడు ఈ మథురాలో ఉన్నటువంటి ఈ మథురా వాసులందరినీ కూడా ద్వారకాకి షిఫ్ట్ చేస్తున్నాడు. సో తెల్లారేలోపు ఇవన్నీ కార్యాలు ఇవన్నీ చేసేస్తూ ఉంటారనమాట. ఆ తెల్లారుజామునే ఈ కాలయవనుడు ఏం చేశాడు అంటే వస్తున్నాడు. మొత్తం మథురా చుట్టూ ఆ ప్రహరీ గోడ చుట్టూ మొత్తం ఈ యవ్వన సైన్యం అంతా నించోనుంది. కృష్ణుడు పొద్దున్నే లేచి సింపుల్గా ఏమి ఆయుధాలు తీసుకోకుండా తను ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఏదైతే ఉత్తర ద్వారం ఉందో ఆ ఉత్తర ద్వారంలో నుంచి బయటకు వచ్చాడంట. కృష్ణుడు చాలా నార్మల్గా పొద్దున్నే లేవగానే మార్నింగ్ వాకింగ్కి ఎలా వెళ్తారో ఆ విధంగా, అంటే మొబైల్ ఏమీ లేకుండా మనం ఊరికే మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం కదా, ఆ విధంగా అస్త్రశస్త్రాలు ఏవి తీసుకోకుండా క్యాజువల్గా కృష్ణుడు మార్నింగ్ వాకింగ్కి బయలుదేరాడు. అలా నడుస్తున్నాడు. చూసి చూడనట్టుగా ఉన్నాడు కృష్ణుడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరం నుంచి కాలయవనుడు చూశాడనమాట. దూరం నుంచి చూసి కృష్ణుని చూసి మేబీ ఇతని కృష్ణుడే అయి ఉండొచ్చు అని చెప్పేసి, ఎందుకు నారదుల వారు చెప్పారు కదా, నారదుల వారు చెప్పినటువంటి లక్షణాలు, అవయవాల అమరిక, తర్వాత ఆయన కట్టుబొట్లు, ఆయన నడక అన్నీ కూడా ఆయనకు అలానే అనిపిస్తున్నాయన్నమాట. ఈయన కృష్ణుడే, నారదుడు చెప్పినటువంటి కృష్ణుడు ఇతనే, అయితే ఈయనతోనే నేను యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి కాలయవనుడు ముందుకు వస్తున్నాడనమాట. ముందుకు వచ్చి దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నీ పేరు కృష్ణనేనా అనేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, అవును నేను కృష్ణనే, నా పేరు కృష్ణనే అని చెప్తాడనమాట. చెప్తే, హే కృష్ణ, నేను నీకోసమే వచ్చాను, నేను నీతో యుద్ధం చెయ్యాలి అనేసి అంటాడనమాట. యుద్ధమా?
నాకు ఇంట్రెస్ట్ లేదు పో అనేసి అంటాడు కృష్ణుడు. అలా కాదు, నేను వచ్చానే స్పెషల్గా నీతో యుద్ధం చేయడానికి. ఇక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప, నా బలం గొప్ప, అది తేల్చిపోవాలి ఈరోజు. ఏమన్నా కానీ నేను ఈరోజు నీతో యుద్ధం చేయాల్సిందే అంటాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, చిచ్చి యుద్ధం చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, చిప్పో నువ్వు స్నానం కూడా చేయలేదు, అలానే వచ్చావు పాచినట్టు తప్పో అనేసి అంటాడు అనమాట. సో అప్పుడు కాలయవనుడు వెంట పడుతున్నాడు, నేను యుద్ధం చేస్తాను. కృష్ణుడేమో నేను నీతో యుద్ధం చేయను అని చెప్పేసి పరుగు తీస్తున్నాడు. కొంచెం నెమ్మదిగా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు అనమాట. కాలయవనుడు తన వెనుక అలానే ఫాస్ట్గా ఫాలో చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అలానే కొంచెం కృష్ణుడు ఆయన యొక్క పరుగుని తీయడం మొదలు పెట్టాడు. తర్వాత ఎలా అంటే కాలయవనుడికి అందకుండా మొత్తము పారిపోవట్లేదు, అలా అని చెప్పేసి కాలయవని చేతికి అందట్లేదు. అందనట్టుగా దొరకనట్టుగా ఆ విధంగానే పరుగు తీస్తూ ఉన్నాడు కృష్ణుడు వెనుక ఈ కాలయవనుడు పరుగు తీస్తూ ఉన్నాడు అనమాట. అలా పరుగు తీస్తూ ఎంత దూరం పరుగు తీశారో తెలుసా? 260 కిలోమీటర్ల దూరం పరుగు తీశారు. ఆ విధంగా మథురా నగరం నుంచి ఎక్కడికి వెళ్ళారు? గుజరాత్లో ఉన్నటువంటి జూనాగఢ్కి వెళ్ళారు. ఆ జూనాగఢ్ వరకు మార్నింగ్ వాకింగ్ సింపుల్గా 260 కిలోమీటర్స్ రన్నింగ్ అనమాట కృష్ణుడిది. ఆ విధంగా కాలయవన్ కూడా కృష్ణుడిని ఫాలో చేస్తూ జూనాగఢ్ వరకు తను పరుగు తీసుకుంటూ వెళ్ళారనమాట. పరుగు తీసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహ ఉంటుందన్నమాట. అడవి మధ్యలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి కృష్ణుడు వెళ్తాడనమాట. అప్పుడు కాలయవనుడు అంటాడనమాట, హే నువ్వు పిరికివాడివి, కాయరివి, నువ్వు నీ వంశానికి చాలా గొప్ప పేరుంది, ఆ వంశం యొక్క పేరుని చెడదొబ్బేస్తున్నావు నువ్వు, నీకు యుద్ధం చేయడం కూడా చేత కాదు, ఎంత పిరికివాడివి అంటే వీపి చూయించి నువ్వు పారిపోతున్నావు, ఇప్పుడు ఈ గుహలోకి దాచుకోవడానికి వెళ్తున్నావు, నువ్వెంత పిరికి పందవి అని చెప్పేసి నానా రకాలుగా ఇంకా రెచ్చిపోయే విధంగా పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనమాట కాలయవనుడు. అయినా కృష్ణుడు అలానే ఆ విధంగానే కాలయవనుడికి కనిపిస్తూగానే ఆ గుహలోకి వెళ్తాడనమాట. ఆ గుహలోకి వెళ్తాడు. అయితే ఆ గుహ లోపల ఒక మనిషి ఎత్తైన చాలా పొడుగాటి మనిషి పడుకొని ఉంటాడనమాట. ఆ కృష్ణుడు తన పైన వస్త్రాన్ని ఆ ఉత్తరీయాన్ని తీసి ఆ మనిషి మీద కప్పినట్టుగా వేసేస్తాడు. కాలయవనుడు వెతుకుంటూ లోపలికి వచ్చాడు. పాపం ఎగబోస్తున్నాడు, పరుగు తీసుకుంటూ వచ్చాడు. 260 కిలోమీటర్లు పరుగు తీశాడు కదా. కృష్ణుడు చిచ్చి వీడు ధైర్యవంతుడా, వీడు ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప బలశాల, వీడు చూడు నన్ను చూసి భయపడి పారిపోయి వచ్చి ఇక్కడ గుర్రు పెట్టి పడుకుంటున్నాడు, వీడేంటి, వీడి ధైర్యమా వీడి బలమా అని చెప్పేసి ఒక తన్ను తంతాడనమాట. తన్ను తన్నగానే ఆ పడుకున్న మనిషికి నిద్ర డిస్టర్బ్ అయిపోయి కళ్ళు తెరిచి చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి ఆ అగ్నితో ఈ కాలయవ్వనుడు భస్మమైపోతాడనమాట. కాలయవ్వనుడు ఎవరి చేతిలో చనిపోయినటువంటి వరం ఉంది ఆయనకి. భగవంతుడు ఎంతసేపు ఆయనను చంపాలి అంటే చంపేయచ్చు, కాకపోతే గర్గముని శివుడి దగ్గర నుంచి ఆ వరాన్ని అడుక్కొని వచ్చారు కాబట్టి ఇప్పుడు శివుడిచ్చినటువంటి ఆ వరాన్ని తను గౌరవించాలి. అందుకుగానే ఇప్పుడు ఇక్కడ పడుకొని ఉన్నటువంటి ఆ మనిషి ఎవరు అంటే ముచుకుందుడు అనమాట. ఈ ముచుకుందుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. తను ఎప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడంటే సత్యయుగం నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన యొక్క ఆ కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి ఆ తేజం ద్వారా ఈ కాలయవ్వనుడు భస్మమైపోతాడనమాట. భస్మమైపోయిన తర్వాత కాలయవ్వనుడు భస్మమైపోయాడు. ముచుకుందుడు లేచాడనమాట. లేచి చూస్తే అక్కడ కృష్ణుడి యొక్క దర్శనమైంది. కృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని ఆ ముచుకుందుడు మురిసిపోతున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి గర్గాచార్య యొక్క సాన్నిధ్యంలో తను తెలుసుకుంటాడనమాట. ఆయన కృష్ణుడు రాబోతున్నాడు, ఆయన యొక్క దర్శనం తనకు అవ్వబోతుంది అని చెప్పేసి తను అంతకుముందు తెలుసుకుంటాడనమాట. అయితే సాక్షాత్ ఇప్పుడు ఆ దేవదేవుడే వచ్చాడు అని చెప్పేసి ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాడు. కాకపోతే భగవంతుడి యొక్క రూపం నుంచి వచ్చేటటువంటి ఆ తేజాన్ని తను భరించలేకపోతున్నాడు, ప్రార్థిస్తున్నాడనమాట.
స్వామి మీ యొక్క రూపం నుంచి వచ్చేటటువంటి ఏదైతే తేజం ఉందో అది నా శక్తిని క్షీణింపచేస్తుంది, నా వల్ల అవ్వడం లేదు, నేను మీ యొక్క దర్శనాన్ని పూర్తిగా చేసుకోలేకపోతున్నాను, నువ్వే ఈ సమస్త సృష్టికి సృష్టికర్తవని నాకు తెలుసు అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ప్రార్థిస్తూ ఉన్నాడు. తను చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, నాకు మీ గురించి తెలుసుకోవాలనుంది, మీ యొక్క అవతారం గురించి, మీ యొక్క కార్యాల గురించి తెలుసుకోవాలనుంది. నేను మీ దగ్గర నుంచి అంటే మీరు నాకు చెప్పగలిగేటటువంటి అర్హత నాకుంటే దయచేసి చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఆ భగవంతుడు మాట్లాడేదానికంటే ముందు తన యొక్క పరిచయాన్ని తను చెప్పుకుంటున్నాడు అనమాట. ఏంటి అంటే, ఈ ముచుకుందుడు ఇతను ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజు. ఎప్పటి నుంచి? త్రేతాయుగంలో నుంచి. అంటే ఇక్ష్వాకు కులము అనేది త్రేతాయుగంలో మొదలవ్వలేదు, ఎప్పటి నుంచో వచ్చింది కదా. అప్పటి నుంచి చాలా ముందు రాజు అనమాట. ఆ రాజు ఎంత నిష్ట కలిగిన వాడు అంటే, ఈ రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడల్లా ఈ దేవతలు ఈ రాజుని హెల్ప్ అడిగేవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి సరిపోక ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఈ ముచుకుందుని రిక్వెస్ట్ చేస్తే ఈ ముచుకుందుడు వెళ్ళి దేవతల తరపున, ఇంద్రుడి తరపున యుద్ధం చేసేవాడు ఆ రాక్షసులతో. అలా యుద్ధంని కొన్ని యుగాల వరకు ఆ యుద్ధాన్ని కొనసాగించాడనమాట. ఎంత కాలంగా ఆ యుద్ధం చేశాడు అంటే, ఎప్పటి వరకు ఆ కార్తికేయుడు వాళ్ళకి సేనాధికారిగా వచ్చేంత కాలం వరకు ఆ రాక్షసులని ఈ ముచుకుందుడు ఎదుర్కొన్నాడనమాట. కార్తికేయుడు వచ్చిన తర్వాత కార్తికేయుడు కూడా ఈ ముచుకుందుడి యొక్క యుద్ధ నిపుణతను చూసి చాలా మురిసిపోయి, చాలా బాగా మీరు చేశారు అనేసి చెప్తారనమాట. అప్పుడు ఈ దేవతలందరూ ఈ ముచుకుందుడిని ఏమంటారంటే, నువ్వు చాలా కాలం నుంచి, ఎన్నో యుగాల నుంచి మాకు హెల్ప్ చేస్తూ ఉన్నావు, మీరు చాలా అలసిపోయి ఉన్నారు, మీరు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు కార్తికేయుడు వచ్చారు కదా అనేసి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు మాకు ఇంత సహాయం చేశారు కాబట్టి మేము మీకు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాము, మీరు ఏదైనా వరాన్ని అడగండి, కానీ ఒక కండిషన్ ఏంటి అంటే, మీరు ముక్తిని అడగొద్దు, మేము ముక్తిని ఇవ్వలేము, ముక్తి కాకుండా మీరు ఏ వరాన్ని అడిగినా కూడా మేము ఇస్తాము అనేసి చెప్తారనమాట. అప్పుడు ఇంకా ముచుకుందుడు కూడా చాలా అలసిపోయాడు, ఎన్నో యుగాలుగా చేశాడు కదా. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే, యుగాలు గడిచిపోయి ఆ యుద్ధంలో నువ్వు ఇప్పుడు తిరిగి మీ రాజ్యానికి వెళ్ళినా కానీ మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాజులు కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్య, మీ సంతానము, మీ ఐశ్వర్యం ఏది కూడా లేదు, ఎన్నో తరాలు మారిపోయాయి, ఇప్పుడు అక్కడ అదేమీ లేదు, కాలస్వరూపంలో అవన్నీ కలిసిపోయాయి. సో అనేసి ఈ విషయాలన్నీ ముచుకుందుడికి చెప్తారనమాట. అప్పుడు ముచుకుందుడు ఏమంటాడంటే, సరే నేను ఇప్పుడు మీకు హెల్ప్ చేసి చాలా అలసిపోయాను, సో నాకు రెస్ట్ కావాలి అని చెప్పేసి తను అనుకుంటాడనమాట. ఇంకేం అడుగుతాడు అంటే, నేను పడుకుంటే నా నిద్రను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నేను లేచి చూడగానే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి తను అడుగుతాడనమాట. అసలు ఈ వరం అడగడంలో రహస్యం ఏంటి అంటే, మారు ఈ రాక్షసులు వచ్చినప్పుడల్లా ఇంద్రుడు వచ్చి ముచుకుందుని రిక్వెస్ట్ చేయడము, ముచుకుందుడు వెళ్ళి యుద్ధం చేయడం, ఇదే జరుగుతూ ఉంది. ఈ ముచుకుందుడు ఎప్పుడైతే తను రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడో అప్పుడు అంతా ఈ ఇంద్రుడికి హెల్ప్ చేయడమే సరిపోయిందనమాట. కనీసం ఇప్పుడు ఈ ఇంద్రుడి యొక్క బెడద పోతుంది అని చెప్పేసి ఇంద్రుడు వచ్చి మళ్ళీ తనని డిస్టర్బ్ చేయొద్దు అనేసి, ఇప్పుడు నేను పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను, ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేసిన వాళ్ళు నేను చూడగానే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి వరాన్ని అడుగుతారనమాట. అక్కడ దేవతలందరూ కూడా ఆయనకు ఆ వరాన్ని ఇస్తారనమాట. ఆ వర కారణంగానే ఆ ముచుకుందుడు ఆ గుహలో, ఆ జూనాగఢ్లో ఉన్నటువంటి ఆ గుహలో తను రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎప్పటి నుంచి? సత్యయుగం నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ ద్వాపర అంతంలో కానీ కృష్ణ బలరాముల యొక్క అవతారం అవ్వలేదు. ఆ విధంగా ఇప్పుడు ఈ కాలయవనుడు రాగానే కాలయవనుడు ఈయన యొక్క కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి అగ్ని ద్వారా తను భస్మం అయిపోయాడనమాట. ఇదంతా కూడా కృష్ణ అరేంజ్మెంట్, కృష్ణ యొక్క లీలలో పార్టే. కృష్ణుడు కావాలనే అక్కడికి వచ్చాడు. 2 కార్యాలు చేయడం కోసము కృష్ణుడు ఇక్కడి నుంచి మథురా నుంచి జూనాగఢ్కి వెళ్ళాడు. ఎందుకు? ఆ ముచుకుందునికి ఆ ముక్తినిచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. తర్వాత ఈ కాలయవనుడిని చంపేయాలి. ఈ 2 కార్యాలు చేయడం కోసం కానీ కృష్ణుడు అక్కడి వరకు వచ్చాడనమాట. సో
చెప్తాడనమాట. ఇంకా ముచుకుందుడు ఏమంటాడు అంటే, నేను ఈ విధంగా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాడిని, నాకు ఈ రాజ్యం పట్ల, సంపద పట్ల, భార్య పిల్లల పట్ల, నా శరీరం పట్ల చాలా మక్కువ ఉంది. నేను ఈ ఇంద్రియాలకు లోబడి ఉన్నాను స్వామి. నేను అలా కాకుండా నీ యొక్క గుణగణాలకి ఏదైతే ఈ మానవ శరీరం ఉందో అది నిన్ను కీర్తించడానికి మాత్రమే ఇచ్చారు. కానీ ఆ ఉద్దేశాన్ని వదిలిపెట్టి దాన్ని వదిలేసి నేనేం చేస్తున్నాను, నా యొక్క ఇంద్రియ తృప్తి కోసం గాను, తర్వాత నా శరీర బాగోగుల కోసం గాను, నా యొక్క పేరు ప్రతిష్టల కోసం గాను నేను పాటుపడుతూ ఉన్నాను. నేను నా యొక్క జీవిత లక్ష్యాన్ని మరిచిపోయాను. నేను అలా ఇలా ఈ భౌతిక ప్రపంచంలో కూరుకొని పోయి ఉన్నాను. నేను ఈ భావసాగరాన్ని దాటలేకపోతున్నాను. ఈ పంచ ఇంద్రియాలతో బంధించబడి ఉన్నాను అని చెప్పేసి రకరకాలుగా భగవంతుణ్ణి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఏదైతే జీవిత లక్ష్యం ఉందో అది ఏంటి నిజమైన లక్ష్యము, నిన్ను చేరుకోవడము, నీ గురించి తెలుసుకోవడము, నీ యొక్క పాద సేవ చేయడము, దాన్ని వదిలిపెట్టి మిగిలిన అన్ని కార్యాలను కూడా నేను చేసేసాను అనేసి తను చెప్తున్నాడు. తను బాధపడుతున్నాడు అనమాట. తన యొక్క జీవితంలో నేను ఎంత సమయాన్ని వ్యర్థపరిచాను అని చెప్పేసి తను చెప్తున్నాడు. తన శక్తిని చూసుకొని నేను ఏ విధంగా గర్వపోయాను, ఇలా చేశాను అలా చేశానని చాలా విధాలుగా కృష్ణుడికి చెప్తాడనమాట. కృష్ణుడు ఏమంటాడు అంటే, సరే ఓకే, నువ్వు పోయిన జన్మలో నువ్వు చాలా గొప్ప భక్తుడివి నాకు, అందుకే నేను నీకు వరం ఇవ్వడం కోసమే నేను ఇప్పుడు వచ్చాను అనేసి చెప్తాడనమాట. నిన్ను ఉద్ధరించడం కోసమే వచ్చాను అని చెప్తాడు. నీకేమైనా వరం కావాలి అంటే అడుగు అనేసి అంటే అప్పుడు ఆ ముచుకుందుడు అడుగుతాడనమాట. నేను ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేశాను, అలా కాకుండా స్వామి నీ యొక్క పాద పద్మాల వద్ద నాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. నీ యొక్క పాద పద్మాల భక్తిలో ఉండేటటువంటి ఆ సాధువుల యొక్క సాంగత్యాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి తను వేడుకుంటాడనమాట. నేను ఎప్పుడు కూడా నీ యొక్క పాద పద్మాలని వదలకుండా ఉండే విధంగా నాకు వరాన్ని ఇవ్వు అనేసి చెప్తాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమంటాడు అంటే, నేను ఇప్పుడు నీకు వరాన్ని ఇస్తానని ఎందుకన్నాను అంటే, నీ లోపల ఎంత భక్తి పట్ల అంటే ఇంకా నువ్వేమైనా భౌతికమైనవి కోరుకుంటావా అని టెస్ట్ చేయడం కోసంగానే నేను ఇప్పుడు ఇలా అడిగాను అనేసి చెప్తాడనమాట. నీ లోపల కించిత్తు కూడా భౌతికమైన కోరిక లేదు, అందుకే నువ్వు నీ భక్తి పట్ల నేను మెచ్చాను అని చెప్తాడు. కాకపోతే నువ్వు ఇన్ని రోజులు రాజు శరీరంలో ఉండి చాలా రకాలైనటువంటి హింసలకు పాడుపడాల్సి వస్తుంది. మరి తెలిసి చేసినా తెలియక చేసినా దాని యొక్క పాపం వస్తుంది కదా, ఆ పాప పరిహారం చెయ్యాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే నువ్వు నెక్స్ట్ లైఫ్లో ఒక మంచి బ్రాహ్మణుడి ఇంట్లో పుడతావు, తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు అనేసి చెప్తాడనమాట. చెప్పేసి కృష్ణుడు అక్కడి నుంచి తను బయలుదేరుతాడనమాట. ముచుకుందుడు ఆ విధంగా ఆ గుహలో నుంచి బయటికి వస్తాడు. సత్యయుగం నాటి ఆ ముచుకుందుడు ఇప్పుడు ద్వాపర యుగ అంతంలో ఉంది. అప్పటికి అది చూస్తున్నాడనమాట. ఆయన చాలా విపరీతమైన పొడవులో ఉన్నారు. చెట్లు కానీ మనుషులు కానీ అన్నీ కూడా సైజ్ అన్నీ తగ్గిపోయాయి. అసలు ఇంకా ఆ విధంగా ఉత్తర దిక్కున ప్రయాణిస్తూ తను నరనారాయణులు ఎక్కడైతే ఉన్నారో ఆ బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ ముచుకుందుడు తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసి తన నెక్స్ట్ లైఫ్ ఒక ఉత్తమ బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి భగవంతుడి యొక్క భక్తి చేసి తను ఆ విధంగా భగవంతుడి యొక్క ధామానికి తను చేరుకుంటాడనమాట ముచుకుందుడు. ఇదంతా ముచుకుందుడి యొక్క స్టోరీ అయిపోయింది. అయితే ఇప్పుడు కృష్ణుడు ఎక్కడి నుంచి ఈ జూనాగఢ్ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ మథురకు వచ్చేస్తున్నాడు అనమాట. మథురకు వస్తాడు. మథురకు వచ్చిన తర్వాత ఇక్కడ కాలయవనుడి యొక్క 3 కోట్ల మంది సైన్యం ఉంది. మరి ఈ 3 కోట్ల మంది సైన్యాన్ని అంతా మట్టు కలిపించేస్తారు. ఈ మట్టు కలిపించే లోపే అనుకున్న ప్రకారంగానే ప్లాన్ ప్రకారంగానే జరాసంధుడు వస్తున్నాడు. మళ్ళీ 23 అక్షయోనిల సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. మరి ఈసారి జరాసంధుడు ఏం చేశాడు అంటే ముహూర్తాన్ని పెట్టుకొని మంచి ఆస్ట్రలేజర్ దగ్గరికి వెళ్ళి అడిగి ఆచి తూచి అదను చూసి రాబోతున్నాడు అనమాట. అయితే ఆస్ట్రలేజర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే, నువ్వు వెళ్ళి యుద్ధం చేయబోయేవాడు ఎవరి చేతిలో చావడు, వాడి దగ్గర ఎంత బలం ఉందంటే నువ్వు ఎంత బలాన్ని కూర్చుకొని పోయినా కానీ నువ్వు ఓడిపోతావు, అందుకే నువ్వు వేరే ఏదైనా దారి వెతుక్కో అనేసి అంటాడనమాట. అప్పుడు జరాసంధుడు అంటాడు, అవునా, అంత బలవంతుడైతే మరి అంత చిన్న పిల్లోడికి ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుంది నాకు చెప్పు అనేసి అంటాడనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే, ఆయనకి బలం వచ్చేది 2 ఈ బ్రాహ్మణులు చేసేటటువంటి యజ్ఞం వలన
ఈ గోవుల వలన ఆయనకి బలం వస్తుంది, ఈ గోవులు ఇంకా ఈ బ్రాహ్మణులే ఆయన బలము అనేసి చెప్తారనమాట. అప్పుడు ఈ జరాసంధుడు దుష్టుడు కదా, ఏం చేస్తాడంటే ఈ బ్రాహ్మణులని గోవులని అందరినీ కూడా అరెస్ట్ చేసేస్తాడు. అందరినీ అరెస్ట్ చేసి బంధించి అందరినీ అక్కడ పెట్టి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడనమాట. మీరందరూ ఒక్కటే వేడుకోవాలి, కృష్ణుడు ఓడిపోవాలి, అదే మీరు జపం చెయ్యాలి, అదే మీరు మీ భగవంతుడిని వేడుకోవాలి, లేకపోతే మీ అందరినీ చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తాడనమాట. పాపం ఏం చేస్తారు, ఇంకా వాళ్ళందరూ ఒకటే జపం, ఏంటి, కృష్ణ నువ్వు ఓడిపో, కృష్ణ నువ్వు ఓడిపో, కృష్ణ నువ్వు ఓడిపో, కృష్ణ నువ్వు ఓడిపో అని ఇదే జపం చేస్తున్నారు. కృష్ణుడు మాత్రం ఏం చేస్తాడు, కృష్ణుడు అంటున్నాడు అనమాట, నేను ఓడిపోవడం ఎలా జరుగుతుంది, నేను ఎప్పుడైతే జరాసంధుడు ముందుకు వెళ్తానో నాకు తెలియకుండానే నా శక్తి ద్వారా అతను ఓడిపోతాడు, అతను సంహరింపబడతాడు, మరి అలాంటప్పుడు నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి జరాసంధుడు ఎప్పుడైతే వస్తాడో, జరాసంధుడు వచ్చినప్పుడు ఆయనని ఎదిరించి యుద్ధం చేయకుండా, ఎందుకు ప్రతిసారి ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ చంపుతున్నాడు, వాళ్ళందరినీ చంపేసి జరాసంధుడిని వదిలేస్తే వాడు పారిపోయి మళ్ళీ జనాలను పూడగొచ్చుకొని వస్తున్నాడు. ఈసారి ఎదురు తిరగట్లేదు ఇంకా, అలా కాదు, మరి మీ అందరి కోరిక ప్రకారం నేను ఇప్పుడు ఆయనను ఎదిరిస్తే వాడు ఓడిపోతాడు, సహజం అది, నా చేతుల్లో అతను ఓడిపోవాల్సిందే, మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, ఎప్పుడైతే జరాసంధుడు వస్తున్నాడో అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు పారిపోతారనమాట. సో ఆ విధంగా రణరంగంలో నుంచి పారిపోవడంతో రణచోర్ అయిపోయాడనమాట కృష్ణుడు. ఎందుకు, రణాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి రణచోడు అయిపోయాడనమాట. అప్పుడు జరాసంధుడు అంటాడనమాట, నువ్వు కాయర్వి, నువ్వు పిరికివాడివి, నువ్వు క్షత్రియుడి ఇంట్లో పుట్టి నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు వీపి చూయించి నువ్వు పారిపోతున్నావు, నీకు సిగ్గుమాలిన వాడివి అని నానా రకాలుగా ఎంతగా చెప్పినా కానీ కృష్ణ బలరాములు అసలే ఏమీ వాళ్ళు పట్టించుకోరు, ఒకటే పరుగు 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 పరుగు. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తున్నారంటే, ప్రవర్ష అనే పర్వతం ఉంది, ఆ పర్వతము ఆ పర్వతం పైన ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటుంది, సముద్రానికి దగ్గరలో ఉంటుంది అనమాట. ఏం పర్వతం అది, నారాయణ పర్వతం అనేసి అంటారు, గిర్నార్ పర్వతం. ఆ గిర్నార్ పర్వతం వరకు పరుగు తీస్తున్నారనమాట. ఈ గిర్నార్ పర్వతం వరకు ఈ జరాసంధుడు కూడా ఫాలో చేస్తూ వెళ్ళాడు. ఈ గిర్నార్ పర్వతం ఎంత ఉంది అంటే సముద్ర మట్టానికి 88 మైళ్ళ హైట్లో ఉందన్నమాట. ఇంకా ఈ జరాసంధుడి దగ్గర నుంచి పారిపోతూ వీళ్ళు ఏం చేశారంటే ఆ గిర్నార్ పర్వతాన్ని ఎక్కేశారనమాట. జరాసంధుడు ఆ పర్వతాన్ని మొత్తం చుట్టుముట్టేశాడు. మొత్తం ఆయన సైన్యం అంతా ఇప్పుడు ఆ గిర్నార్ పర్వతం చుట్టూ ఉందన్నమాట. ఎన్ని రోజులు అక్కడ కాపలా కాచారు, ఆల్మోస్ట్ ఒక 7, 8, 10 డేస్ వరకు అక్కడే ఉన్నారు. ఇంకా కృష్ణ బలరాములు తిరిగి రాకపోయేసరికి పాపం వాళ్ళకేంటి, ఇన్ని రోజులు అడవిలో పెరిగారు, వాళ్ళకి కందమూలాలైనా తినేస్తారు, వాళ్ళు ఎలా అయినా ఉండగలుగుతారు, అడవిలో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళకేం పెద్ద కష్టం కాదు, వాళ్ళు అలానే ఆ పర్వతం పైనే ఉన్నారు. వీళ్ళెవరు ఎక్కలేకపోతున్నారు, ఆ పర్వతాన్ని వాళ్ళని ఎదిరించలేకపోతున్నారు అనమాట. ఇంకా జరాసంధుడు ఏమనుకుంటాడంటే, చిన్న పిల్లోళ్ళు ఇన్ని రోజులు పస్తులుండి ఇంకేం బ్రతుకుంటారు, సరే వాడు బ్రతుకున్నా సరే అని చెప్పేసి ఏం చేస్తాడంటే, మొత్తము ఇంధనం ఎక్కడెక్కడ ఉందో ఆ ఇంధనాన్ని అంతా కలెక్ట్ చేసి కట్టెలను తీసుకొచ్చి ఆ ఇంధనాన్ని అంతా పోసి మొత్తం పర్వతం చుట్టూ అగ్నిని పెట్టేస్తారనమాట. ఆ అగ్నితో ఆ పర్వతం ఏ విధంగా కాలిపోయిందంటే, ఇప్పటికీ కూడా ఆ గిర్నార్ పర్వతం చుట్టూ ఈ నల్లటి మరకలు ఉంటాయి, ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే గిర్నార్ పర్వతాన్ని. సో ఆ విధంగా ఇంకా ఈ మట్టలో పడి చచ్చిపోతారు ఆ పిల్లలు, బ్రతకరు అని చెప్పేసి తిను ఫిక్స్ అయిపోతాడు. కానీ ఈ పిల్లలిద్దరు ఏం చేశారు, ఆ 86 మైళ్ళ పర్వతం నుంచి సముద్రంలోకి జంప్ చేసి వాళ్ళు నిర్మించినటువంటి ఆ ద్వారకా నగరానికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ జరాసంధుడు ఏమనుకుంటున్నాడు, ఇంకా వాళ్ళిద్దరు చనిపోయారు అనేసి అనుకుంటున్నాడు. సరే తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పేసి బయలుదేరుతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ అగ్ని రగులుకుంటుందో, రగులుకొని ఆ చుట్టూ పర్వతం చుట్టూన్నటువంటి అడవి, చెట్లు, చేమలు అన్నీ తగలబడిపోయాయి. ఆ పర్వతాన్ని ఆశ్రయించినటువంటి ఎన్నో జంతువులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, ఎన్నో పాములు, తర్వాత పక్షులు, ఎన్నో రకరకాల జంతువులు, జీవులు ఉన్నాయి. వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ వేడి రావడం స్టార్ట్ అయిందో, ఈ క్రూర మృగాలు, పాములు, పక్షులు, గద్దలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సైన్యం మీద పడి ఈ సైన్యాన్ని చంపేస్తాయంట. ఇష్టం వచ్చినట్టుగా కొరికేస్తాయి, నమిలేస్తాయి, పొడిచేస్తాయి, కాటేస్తాయి అన్నమాట. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ జరాసంధుడు మళ్ళీ ఆ సైన్యాన్ని కోల్పోయాడు.
ఇంకా జరాసంధుడు ఏమనుకుంటున్నాడంటే వాళ్ళిద్దరు చనిపోయారు అనేసి అనుకొని ఫిక్స్ అయిపోయి రణ్చోడ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో ఈ రోజుతో మన కథ ముగించింది. మళ్ళీ రేపు ఇంకో కథలో కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అది బాగుంది మాతాజీ. ఫిబ్రవరిలో మామూలుగా ద్వారకా ఇది అన్నారు కదా, ఇప్పుడు అక్కడ మామూలుగా ఇల్లు ఇదేం కాదు కదా, మెట్ల ఎక్కేవి అట్లా ఏం ఉండదు కదా, అన్ని మామూలుగా గ్రౌండ్ లెవెల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదివినా ఇంత బాగా రాదేమో, అంత బాగా ఎంత మంచిగా అర్థమై అసలు మొత్తం లీనమైపోయినా మాతాజీ. హరే కృష్ణ. అదే కదా అంత చదువుకున్నా కూడా లీనమైపోయినా చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. అలా యుద్ధం చేస్తుంటే మీరే చేస్తున్నట్టు అంత పౌరుషంతో మీరు చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు ఇంకో కథలో కలుసుకుందాం. మీరు చెప్పింది గ్రేట్ మాతాజీ. మేము వినడమేమో కానీ మీరు చెప్పడమే గ్రేట్. అసలు లేదు మాతాజీ, అంత ప్రభుపాదుల వారి దయ మాతాజీ. ప్రభుపాదుల వారి దయ మాతాజీ. ఆయన దయ లేకపోతే అదే అదే అందుకని అంత మీకే అసలు చాలా గ్రేట్. మేము వినడం కూర్చొని వినడమే కదా మాతాజీ. చాలా బాగుంది. రేపేం కథ చెప్తారు మాతాజీ? రేపు రుక్మిణి లెటర్ ఇస్తుంది. ఇంకా ఎంటర్ అవుతుందా? రుక్మిణీదేవి లెటర్ పంపిస్తుంది కృష్ణకి. ఫస్ట్ లవ్ లెటర్. పెళ్లి గురించి ఉపవాసం కదా మాతాజీ ఇవాళ? మాతాజీ అవును, ఏకాదశి కదా ఉపవాసం.